రేపు 12వ తారీఖు మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. దీన్ని చైత్ర పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున మీరు రాత్రి 12 గంటల లోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు మొత్తం కూడా పోయి మీ ఇంట సిరుల వర్షం కురుస్తుంది. అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహము కూడా లేదు. ఎందుకు అనంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పుతో మనము ప్రత్యేకంగా ఇలాంటి పౌర్ణమి తిథుల్లో చేసేటటువంటి పరిహారానికి మనకు ప్రతిఫలం అనేది చాలా త్వరగా వస్తుందన్నమాట. కాబట్టి పౌర్ణమి గడియల కోసము మనకేంటంటే పరిహారాలు చేసేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. అంటే అమావాస్య తిథుల్లో కానీ లేదా పౌర్ణమి తిథుల్లో కానీ చేసేటటువంటి పరిహారాలకు మనకు త్వరగా ప్రతిఫలం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున చేసేటటువంటి పరిహారం అనేది ఈ ఉప్పు పరిహారము మన యొక్క తలరాతనే మార్చేస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఇది కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మనకు ఫలితం అనేది త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు మరిన్ని మంచి విషయాలు తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రేపు ఈ 12వ తారీఖు వచ్చేటటువంటి పౌర్ణమి ఏంటంటే చైత్ర పౌర్ణమి అని అంటారనమాట. ఇది విశ్వాసునామ సంవత్సరంలో వచ్చేటటువంటి మొదటి పౌర్ణమి. మనకి 100 సంవత్సరాల తర్వాత వస్తుందన్నమాట ఈ పౌర్ణమి అనేది. ఈ చైత్ర పౌర్ణమి రోజున ప్రత్యేకత ఏంటి అనంటే హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. అంటే ఆంజనేయ స్వామిని పూజించుకుంటూ ఉంటారు. ఇంట్లో కానివ్వండి, లేకపోతే ఆంజనేయ స్వామి గుడి ఏదన్నా ఉంటే అక్కడ దగ్గర గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకోవటం కానీ ఇట్లా ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారన్నమాట. మనకి అందులోని శనివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా వరకు కూడా మనకు మంచి చేసేటటువంటి పౌర్ణమిగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే మన జీవిత పరంగా ఉన్నటువంటి ఏదన్నా శని దోషాలను, కష్టాలను, సమస్యలను ఇలాంటివన్నింటిని కూడా తీసేస్తాయి అన్నమాట ఈరోజు చేసేటటువంటి పరిహారాలు. ఈరోజు ఏంటంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని చక్కగా వాకిట్లో మంచిగా ముగ్గులు వేసుకోవటము. పౌర్ణమి కాబట్టి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అనమాట. అంటే లక్ష్మీదేవి తల్లి భూలోకాన సంచరిస్తూ ఉంటుందన్నమాట ఈరోజు. కాబట్టి చక్కగా వాకిట్లో మంచిగా ముగ్గులు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, అలాగే ఇంటి లోపల కూడా ఇంట్లో అంటే నీటితో కాస్త రాళ్ళ ఉప్పును వేసుకొని నీళ్ళల్లో ఆ నీటితోటి ఇంటిని తుడుచుకోవటము. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకింట్లో ఉన్నటువంటి చెడు శక్తులు మొత్తం కూడా పూర్తిగా మురికి రూపంలో అంటే నకారాత్మక శక్తులు అనేవి తిరుగుతూ ఉంటాయండి. మన కంటికి కనిపించవు. మంచి కానీ చెడు కానీ ఏది కూడా మనకు కనిపించదు. మన ఇంట్లో ఉండేటటువంటి వాతావరణాన్ని బట్టి మన ఇంట్లో మంచి గడియలు అంటే మంచి శక్తులు తిరుగుతున్నాయా లేకపోతే చెడు శక్తులు తిరుగుతున్నాయా అనేది మనం అంచనా వేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో చెడు శక్తులు ఎక్కువగా తిరుగుతున్నాయని మనం అంచనా వేసుకోవచ్చు అనమాట. కాదు ఇంట్లో చాలా వరకు కూడా ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అని అంటే ఆ ఇంట్లో మంచి శక్తులు తిరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి చెడు అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ చెడు అనేది ఎప్పుడు కూడా రాకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి నీళ్ళల్లో ఇల్లు తుడిచేటటువంటి నీటిలో రాళ్ల ఉప్పును వేసుకొని ప్రతి మూలను కూడా తుడవండి. అలా తుడవటం వలన ఏంటంటే ఆ మురికి రూపంలో ఆ దరిద్రము చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందన్నమాట. ఆ నీటిని తీసుకెళ్ళి బయట డ్రైనేజీ కాలువల్లో పారవేసేసేయండి. మొత్తం చెడు మొత్తం కూడా చాలా వరకు 90% వెళ్ళిపోతుందన్నమాట. ఇక తర్వాత వచ్చేసి నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. పౌర్ణమి కాబట్టి మనకి ఆకుపచ్చ లేదా పసుపు కానీ ఎరుపు కానీ ఇలాంటి బట్టలు ధరించవచ్చు. కానీ నలుపు రంగు బట్టలు, బ్లూ కలర్ డీప్ బ్లూ ఉంటుంది కదా, అవి కూడా వేసుకోకుండా ఉంటే మనకు చాలా మంచిది. అలాగే మగవారు వచ్చేసి గడ్డం చేయించుకోవటము, క్రాఫులు చేయించుకోవటము, ఆడవారు జుట్టు విరబోసుకొని తిరగటము, ఇంట్లో గోళ్ళు కొరుక్కోవటము, ఇట్లా కొన్ని జుట్టు కత్తిరించుకోవటం ఇలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు. గడప మీద ఎక్కి తొక్కటము, గడప మీద పనుకోవటము, ఇల్లంతా అపరిశుభ్రంగా ఉంచటము ఇలాంటి పనులు అనేవి పొరపాటును కూడా చేయకూడదు. చేయటం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగు అనేది పెట్టదనమాట. అలాగే గుమ్మడికాయలు, ముల్లంగి ఇలాంటి కొన్ని కూరగాయలు అనేవి వండకూడదు. అంటే కొన్ని తిథులను బట్టి మనం కొన్ని కూరలు అనేవి వండుకోకుండా ఉంటే మంచిది. మాంసాహారం అనేది పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. కోడిగుడ్డుతో సహా వండకూడదు, తినకూడదు. ఎందుకంటే కోడిగుడ్డు కూడా మాంసాహారంతోనే సమానం. ఇది ఏ చెట్టుకు కాయట్లేదు కాబట్టి
ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇంకా మనకి ఈరోజు ఏంటంటే ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని కూడా పూజించుకుంటారు. లక్ష్మీదేవితో పాటుగా ఆంజనేయ స్వామిని కూడా పూజించుకుంటారనమాట. ఆంజనేయ స్వామికి చక్కగా ఎర్రటి పువ్వులతో అలంకరణ చేసి మీరు పూజ చేసుకోవటం వలన ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే మీరు ఇల్లు తుడుచుకున్నప్పుడు అంటే నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకున్నప్పుడు ఇంట్లో పసుపు నీళ్ళను కూడా చల్లుకోవటం మర్చిపోవద్దు. అస్సలు ఈ ఇల్లు తుడవటం ఎంత ముఖ్యమో అలాగే ఇంట్లో పసుపు నీళ్లు చల్లటం కూడా అంతే ముఖ్యం. మనకి చెడు పరంగా కింద ఉన్నది ఎట్లా అంటే నేల మీద ఉన్న చెడు ఎలాగైతే పోతుందో పసుపు నీళ్లు చల్లటం వలన మనకు ఇంట్లో కొన్ని రకాలైనటువంటి నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట పైన. అవి కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పసుపు నీళ్లు కూడా చల్లుకోండి. ఇంకా ఈ ఆంజనేయ స్వామికి ఏంటంటే వడలు అంటే గారెలు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి మీకు కుదిరితే రేపు చక్కగా గారెలు వండుకొని పెట్టండి. అంటే వడలు అంటారు, గారెలు అంటారు. అట్లా గారెలు, బూరెలు, అరటిపళ్ళు ఇలాంటివి నైవేద్యంగా పెట్టడం వలన స్వామివారు చాలా ఇష్టంగా స్వీకరిస్తారు. అలాగే రేపేంటంటే పులుసు కూరలు కూడా వండకూడదు, తినకూడదు. అంటే చింతపండుతో చేసినటువంటి పులుసులు ఇలాంటివి చింతపండు అనేవి రేపు వాడకుండా ఉండటం మంచిది. అలాగే రేపేంటంటే పౌర్ణమి కాబట్టి మనం ఎవరికన్నా ఉప్పు అప్పుగా ఇవ్వటం కానీ లేకపోతే మనం తీసుకొచ్చుకోవచ్చు. పౌర్ణమి కాబట్టి రేపు ఖచ్చితంగా మీరు ఉప్పు ప్యాకెట్ను తీసుకొచ్చుకోండి. చాలా మంచిది. కొనుక్కొచ్చుకుంటే ఉప్పు కానివ్వండి, బెల్లం కానివ్వండి, యాలకులు కానివ్వండి ఇలాంటివి ఏంటంటే పసుపు, కుంకుమలు ఇలాంటివి మనం పౌర్ణమి రోజున తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఆ రూపంలో మనకేంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందన్నమాట. ఎందుకంటే అవన్నీ లక్ష్మీదేవి తల్లికి ప్రీతికరమైనటువంటి వస్తువులు కాబట్టి మీరు ఎవరికి ఇవ్వకూడదు. అలాగే పెరుగులు అంటే తోడుకని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. అట్లా పెరుగులు, పాలు ఇలాంటివి కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని గడపకు చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకొని గడప మీద కూడా తొక్కకుండా ఉండటము, గడప మీద కూర్చోవటము ఇలాంటి పనులు చేయకూడదు. ఇందాక చెప్పినట్లుగా తిట్లు, శాపనార్థాలు అనేవి ఇంట్లో నెగిటివిటీ వాతావరణం అనేది క్రియేట్ చేసుకోకుండా ఉంటే మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే చాలామంది ఏంటంటే కుక్కల్ని చిన్నపిల్లలు అవ్వచ్చు, మన ఇళ్లలో కొంతమంది పెద్దవాళ్ళను కూడా ఏంటంటే కుక్కలు అలాంటివి తిరుగుతూ ఉంటాయి కదా, మూగజీవులు, వాటిని కొడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదండి. ఎందుకంటే వాటికి నొప్పి ఉంటుంది, వాటిది ప్రాణం కాబట్టి అవి బాధపడతాయి. అలా చేసినప్పుడు ఏంటంటే వాటి ఉసురు మన బిడ్డలకు తగిలేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. పాపం ఏంటంటే చిన్నపిల్లలు తెలియక కొడతా ఉంటారు. కాబట్టి అలా ఎప్పుడు కొట్టకూడదని చెప్పండి వాళ్ళకి. అలాగే కాకికి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి. మీరు పౌర్ణమి, అమావాస్య తిథుల్లో అనే కాదండి, ప్రతిరోజు కూడా తొలి ముద్ద మీరు కాకికి గోడ మీద పెట్టి తర్వాత మీరు భోజనం చేయటం వల్ల ఏంటంటే మనకి ఏదన్నా పితృదోషాలు అంటే కాకుల రూపంలో మనకు మన పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారని చెప్పేసి మనకు పరిహార శాస్త్రాల్లో చెప్తూ ఉంటారనమాట. అలా అలా చేయటం వలన వారి ఆత్మ శాంతించి వారి యొక్క ఆశీర్వచనాలు అలాగే ఏదన్నా పితృదోషాలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే చాలా వరకు కూడా తొలగిపోయి మనకు కష్టాలు అనేవి రాకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త కాకికి కూడా ఒక ముద్ద అన్నం అనేది పెట్టండి. గుమ్మడికాయ కూర తినకూడదు అని చెప్పుకున్నాం కదా, కానీ రేపు పౌర్ణమి కాబట్టి మీకు అవకాశం కుదిరితే గుమ్మడికాయని మీ ఇంటి ముందల గుమ్మానికి కట్టుకునేటటువంటి ప్రయత్నం అనేది చెయ్యండి. ఇక ఈ ఉప్పు పరిహారం అనేది మనం రేపు రాత్రి 12 గంటల లోపు వరకు మనం ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసుకోవటం వలన మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఉప్పు అని చెప్పి చాలామంది ఏముందులని చెప్పి అనుకుంటారండి, కానీ ఉప్పు అనేది ఎప్పటికైనా సరే చాలా హైలైట్ అనమాట. ఉప్పుతో చేసేటటువంటి ఏ పరిహారం అయినా సరే అద్భుతంగా సిద్ధిస్తుంది. ఉప్పు ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. అంటే సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు పుడుతుంది కాబట్టి మనకు లక్ష్మీదేవి తల్లి కూడా సముద్ర గర్భం నుంచి పుట్టిందనమాట. అంటే సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లుగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి సముద్రంలో నుంచి పుట్టేటటువంటి ఉప్పు కాబట్టి ఈ ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. ఉప్పుతో చేసే పరిహారం వల్ల అప్పులు తీరతాయి, మన సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. అలాగే దిష్టి పరంగా, దోషం పరంగా చెడును తీసేసేయటానికి, మంచిని తెచ్చిపెట్టడానికి ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఉప్పుతో చేసేటటువంటి పరిహారం నెంబర్ 1 పరిహారంగా మనకు శాస్త్రాల్లోనే చెప్పబడింది. కాబట్టి చక్కగా మీకు ఇంట్లో ఉన్న ఉప్పు అయినా పర్వాలా, ఒకవేళ ఇంట్లో ఉన్నా సరే రేపు ఒక 10 రూపాయలు పెట్టి చిన్నది ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకోండి. ఎందుకంటే ఆ రూపంలో మనకు లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు అట్లా ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న ఉప్పు అయినా పర్వాలేదు, ఈ పరిహారానికి తెచ్చుకున్న ఉప్పు అయినా సరే పర్వాలా, మీరు అలా ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకొని ఇంట్లో మీరు పూజ చేసుకుంటారు కదా, పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు ముందల పెట్టుకొని మీరు పూజ చేసుకోండి. తర్వాత మీరు ఆ ఉప్పుని వంటల్లో వాడుకోవచ్చు,
చక్కగా మనం పరిహారాల్లో వాడుకోవచ్చు. ఇట్లా మనం ఏదైనా చేసుకోవచ్చండి. దానివల్ల మనకు లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదనమాట. మనకి పౌర్ణమి కాబట్టి రేపు చక్కగా లక్ష్మీదేవికి అలాగే ఆంజనేయ స్వామికి పటమున్నా లేకపోతే మామూలుగానైనా సరే ఆంజనేయ స్వామిని మనసులో తలుచుకోనైనా సరే మీరు చక్కగా పూజ చేసేసుకోండి. రేపు మనకు ప్రత్యేకంగా హనుమాన్ జయంతి కాబట్టి జై హనుమాన్ అని ఒక కామెంట్ చేయండి. అలా చేయటం వలన మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకు ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు కూడా ఎప్పుడూ ఉండాలండి. ఎందుకంటే మనకు అంటే కొన్ని సందర్భాలలో చెడు శక్తులు ఎలాంటివి ఏంటంటే మనల్ని భయపెడతా, మనల్ని కంగారు పెడతా, మనల్ని చెడు త్రోవలో తోసేస్తూ ఉంటాయి అన్నమాట. దానివలన చాలా రకాలైనటువంటి సమస్యలు పాలైపోతూ ఉంటాం అన్నమాట. మానసికమైనటువంటి సంతోషం ఉండదు. ఏదో చెడు తిరుగుతున్నట్లుగా, చెడు పిలుస్తున్నట్లుగా చాలా అంటే మన చేతులతో ఒక్కొక్కసారి చేతులారా అయ్యో ఏంటి ఎలా చేసేసామని చెప్పేసేసి బాధపడినటువంటి సందర్భాలు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మనలో కొంత చెడు శక్తి అనేది ప్రవేశించి మన లోపలికి అలాంటివి చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి చెడు ఏదన్నా ఉన్నా కూడా పోవాలి అని అంటే మనం ఆంజనేయ స్వామికి తప్పకుండా మనసులో తలుచుకొని జై హనుమాన్ అని కామెంట్ చేయటం వలన అలాంటి నకారాత్మక శక్తులు ఏమన్నా ఉన్నా కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనకు మట్టి పాత్ర అనేది కావాలి. మట్టి పాత్రలో చేయటం వలన మనకు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. మట్టి పాత్ర అంటే లక్ష్మీదేవి స్వరూపం. అంటే లక్ష్మీదేవి మట్టిలో నుంచి పుట్టిందని కూడా అంటారు. మట్టిలో మాణిక్యాలుగా చెప్తూ ఉంటారనమాట. అలా మట్టి ఏంటంటే దేవతా స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మట్టి పాత్రను తీసుకోవటం వలన చాలా బాగా ఫలితం రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ లేకపోతే గాజు బౌల్ అయినా సరే మీరు తీసేసుకోవచ్చు అనమాట. అంతేగాని స్టీలు, ప్లాస్టిక్ ఇలాంటివి మనం ఇక్కడ ఉపయోగించకూడదు. అలా చక్కగా ఒక మట్టి పాత్రను తీసేసుకొని దాంట్లో మీరు ఎడమ చేత్తోటి మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఎడమ చేత్తోటి ఒక గుప్పెడు ఉప్పు అనేది తీసుకోవాలి. అలాగా 3 సార్లు తీసుకోవాలి. మరీ గుప్పెడంటే పొర్లిపోయేటట్టు ఏం అవసరం లేదండి. కాస్త మన చేతికి ఎంత వస్తే అంత ఒక గుప్పెడు కాస్త అటు ఇటుగా తీసేసుకొని 3 గుప్పెట్లు తీసుకొని ఆ పాత్రలో, ఆ మట్టి పాత్రలో ఈ ఉప్పును వేసేసేయాలి ఎడమ చేత్తో. ఈ పరిహారం మీరు సాయంత్రం సంధ్యా సమయం కాడి నుంచి చేసేసుకోండి. మీకు కుదరదు అని అనుకుంటే ఉదయం అయినా చేసేసుకోవచ్చు. కానీ 90% మాత్రం సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి చేసుకోవటానికి ప్రయత్నిస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది సిద్ధిస్తుంది. ఎందుకంటే మనకు సంధ్యా సమయంలో భూలోకాన లక్ష్మీదేవి తల్లి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేస్తే మనకు బాగా ప్రతిఫలం ఉంటుంది. అలాగే మనం రాత్రంతా కూడా ఈ ఉప్పును మనం ఇంట్లో ఉంచుకోవాలి కాబట్టి మీరు ఎక్కువగా 90% సంధ్యా సమయంలో చేయడానికి ప్రయత్నించండి. అలా వేసేసిన తర్వాత 3 గుప్పెడ్ల ఉప్పును దాంట్లో తీసుకొని వేసేసుకోండి. వేసిన తర్వాత మీరేం చేస్తారు అనంటే అందులో వచ్చేటప్పటికి చిటికెడంత పసుపు, అలాగే చిటికెడంత కుంకుమ, ఈ మట్టి పాత్రకు కూడా గుర్తుపెట్టుకోండి. శుభ్రంగా నీటితో శుద్ధి చేసి ఆ మట్టి పాత్రకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. అంతా పసుపు పూసేసి గంధము కుంకుమలతో బొట్లు పెట్టాలి. మట్టి పాత్ర శుద్ధిగా ఉండాలి. అలా చేసిన తర్వాత అందులో 3 గుప్పెట్ల ఉప్పు, 11 రూపాయల డబ్బులు, చిటికెడంత పసుపు కుంకుమ, 7 లవంగాలు ఇవన్నీ వేసి ఆ మట్టి పాత్రలో ఉంచాలి. ఇక్కడ చూపించినట్లుగా చక్కగా ఇవన్నీ ఉండాలండి. లవంగాలు ఇక్కడ నేను 7 తీసుకున్నాను, గుర్తుపెట్టుకోండి. డబ్బులు 11 రూపాయలు. 11 అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య అన్నమాట. 11 అంటే చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి 11 రూపాయలు తీసుకోండి. ఇలా తీసుకొని వీటన్నింటిని మీరేం చేస్తారంటే ఆ మట్టి ప్రమిదతో సహా అవన్నీ వేస్తారు కదా, మీరు దేవుడికి పూజ చేసినప్పుడు దేవుడి పూజ దగ్గర అంటే దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన ముందు పెట్టాలి. అంటే మీ పూజా మందిరంలో పెట్టాలి. ఒకవేళ మీకు పూజా మందిరంలో పెట్టడానికి అవకాశం కుదరలేదు అంటే కొంతమందికి ఇరుకుగా ఉంటాయి కాబట్టి కుదరలేదు, అలా చేయటానికి మాకు అవకాశం లేదు అని అనుకుంటే మీ ఇంటి యొక్క ఈశాన్య మూలలోనైనా సరే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఈశాన్యం ఏంటంటే మనకు సాక్షాత్తు పరమశివుడి యొక్క స్థానం అంటారనమాట. ఈశాన్యంలో ఎప్పుడు కూడా శివుడు ఉంటాడు అని చెప్పేసి అంటారు. అలా చేయటం వలన ఈశాన్యంలో పెట్టడం వలన కూడా మనకేదన్నా ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నా కూడా మొత్తం పోయి మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీకు కుదిరితే దేవుడు ముందు లేకపోతే ఈశాన్యం మూల ఈ 2 చోట్ల ఆ ప్రమిదను ఎక్కడో ఒక చోట మీరు పెట్టేసేసేయండి. పెట్టేసేసి చక్కగా మనసులో మీ సంకల్పం అనేది చెప్పుకోండి. ఇట్లా మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి, మేము బాగా సంపాదించుకోవాలి, ఎంత కష్టపడినా కూడా డబ్బు నీటికిలాగా ఖర్చు అయిపోతుంది, మాకు బాగా కలిసి రావాలమ్మా, మేము బాగా కష్టపడుతున్నాము, మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మాకివ్వు, మేము ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలనో ఈ పౌర్ణమి రోజున చక్కగా మేము అనుకుంటున్నాం, మేము వచ్చే సంవత్సరం
సంవత్సరానికల్లా ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఒక బండి కొనుక్కోవాలి, మేము అప్పులన్నీ తీర్చుకోవాలి, మేము సంపాదన పరంగా బాగా ఎదగాలి, మాకు బాగా కలిసి రావాలి, అమ్మ నీ ఆశీర్వచనాలు మా మీద ఉంచు, నీ దయ మా మీద చూపించు అని చెప్పేసేసి చక్కగా ఆ తల్లికి మీరు మనసులో మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ ఉప్పును అక్కడ పెట్టేసేసి రాత్రంతా అంతే వదిలేయండి ఇంకక్కడ. రూ. 11 లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి. మట్టి పాత్ర ఏంటంటే చెడుని తీసేసి మనకు మంచిని ఇస్తుంది. అందులో వేసినటువంటి పసుపు, కుంకుమలు మంగళకరమైనవి, శుభప్రదమైనవి. అలాగే ఏంటంటే ఇందులో మనం లవంగాలు వేసాం కదా, పువ్వున్నటువంటి లవంగాలను మాత్రమే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. లవంగాలు ఏంటంటే మన కష్టాలు తీసేయటానికి, మనకు కలుసుబాటునివ్వటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. లవంగాలను లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఎంతో శక్తివంతమైనవి కాబట్టి రాత్రంతా మన ఇంట్లో ఉంచడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి చెడుని, అలాగే నకారాత్మక శక్తుల్ని, దోషాలని అన్నింటిని, ఇంటి పరంగా కూడా నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. వాటన్నింటినీ కూడా తీసివేసి చెడును గ్రహించి మనకు మంచినివ్వటానికి ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట. తర్వాత ఇక మీరు మరుసటి రోజున ఉదయాన్నే అంటే ఆదివారం రోజున వీటిని ఏం చేస్తారంటే వీటిని ఎవరికన్నా దానంగా ఇవ్వటం కానీ, లేకపోతే ఏదన్నా హుండీలో వేయటం కానీ చెయ్యాలి. అదేంటి లక్ష్మీదేవి ముందల పెట్టి అలా దానంగా ఇవ్వొచ్చా అనే సందేహం మీకు రావచ్చు. దానంగానే ఇవ్వాలండి. ఎందుకు అనంటే మనం ఇక్కడ శనివారం రోజున చేశాము, అలాగే మనకి దోషం పోవాలి, మనకి ఏదైనా చెడు ఉంటే పోవాలి, మనకు మంచి జరగాలి అని చెప్పేసి చెడు పోవటానికి చేసుకున్నాం కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా దానంగా కానీ, లేకపోతే హుండీలో వేయటం కానీ చేయాలి. అలా చేయటం వలన ఇవన్నీ ఇంట్లో నిద్ర కూడా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడుని అంతటిని గ్రహిస్తాయి కాబట్టి ఆ చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది, మనకు మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ రూ. 11 దానంగా కానీ, హుండీలో కానీ వేసేసి ఇక మిగిలినవన్నింటిని కూడా ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ, చెట్టు మొదట్లో కానీ వేసేసేయండి. మనకి ఆ చెడంతా పోయి మనకు బాగా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున, రేపు పౌర్ణమి రోజున ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోండి. మరుసటి రోజు నుంచి మీకు మంచి జరగటము, డబ్బు పరంగా బాగా కలిసి రావటము, అప్పులు తీరిపోవటము, సంపాదన పరంగా కలిసి రావటము, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా మంచి ప్రతిఫలం అనేది వస్తుంది. కాబట్టి చక్కగా ఇలా ఉప్పుతో రహస్యంగా ఈ పరిహారం చేసుకోండి. ఇలా చేశామని చెప్పేసి ఎవ్వరికి పొరపాటును కూడా చెప్పొద్దు. అర్థమైంది కదండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ అనే దాన్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారం తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.